ఏం సాయి అని లెక్చర్స్ ఇచ్చేవాళ్ళని ఒకరోజు కూర్చోబెట్టి చెప్పండి, సరే నువ్వు ఏం రీచ్ అవుతావు. ఒక్కసారి బంగారం బదులు అదేంటి అన్నం బదులు బంగారమో, అన్నం బదులు బట్టలో, అన్నం బదులు కారులో పెట్రోలో, అన్నం బదులు ఇంక్రీజ్ అయిన స్టాక్స్ తినమని చూడండి. ఆకలిస్తే అన్నమే తినాలి. సరే హెల్త్ కాన్షియస్ అయితే మిల్లట్లు, కొర్రలు, ఊదలు, సామలు తినాలి. మరీ హెల్త్ కాన్షియస్ అయితే కూరలు తినాలి. ఇట్లాంటివే తినాలి. వేరేవి తిన్నా కూడా అరగవు కదా, తిని బతకలేరు ఫస్ట్ బంగారం తిని కదా. ఎక్కువ క్వాంటిటీలో బంగారం సిల్వర్ తిని చూడమని చెప్పండి. అట్లా తినలేనప్పుడు ఎంత హై ఎయిమ్స్ ఉన్నా పెద్ద పీక్ కట్టలు కట్టేదే ఉంది. అంత ఎయిమ్స్ ఉన్న వాళ్ళని గ్యారంటీగా నువ్వు ఇంకో 10 ఏళ్ళు బతుకుతావా అని అడగండి, ఎవ్వడు ఇవ్వలేడు. నెక్స్ట్ మూమెంట్కి కూడా గ్యారంటీ ఇవ్వలేరు వాళ్ళు. అలాంటప్పుడు మన లైఫ్ని ఎవడేంటి రూల్ చేసేది? అందుకే ఈ ఎమోషనల్ ట్రాప్లో పడకండి. యూ నో యువర్ లైఫ్ బెటర్. విమెన్ మీకే చెప్తున్నా, మీకు ఏది కావాలో మీకు తెలుసు, ఏముందో మీకు తెలుసు, ఎంతవరకు స్ట్రెచ్ చేయగలరో తెలుసు, ఎంతవరకు మీ ఒళ్ళుని కాపాడుకోవాలో తెలుసు, ఎందుకు కాపాడుకోవాలో తెలుసు, ఎందుకు బతుకుండాలో తెలుసు, ఎంత ప్రశాంతంగా ఉండాలో తెలుసు, ఎందుకు ప్రశాంతంగా ఉండాలో తెలుసు, ప్రశాంతంగా ఉండడానికి ఏం చేయాలో మ్యాక్సిమం 30 దాటిన ప్రతి ఒక్క సెన్సిబుల్ ఉమెన్కి తెలుసు. సెన్స్లెస్ క్యాండిడేట్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి తర్వాత ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. మ్యాక్సిమం ఇవన్నీ తెలుసు కాబట్టి మీకు మీరు సమాధానం చెప్పుకోండి.